కాణిపాకంలో వినాయకుడి విగ్రహం నుండి రక్తం రావటమా? ఒకప్పుడు ముగ్గురు అన్నతమ్ములు అవిటతనంతో బాధపడేవారు. ఒకరికి గుడ్డి, మరొకరికి మూగ, ఒకరికి చెవుడు. తమ పొలంలో ఉన్న నూతిలో నీరు పూర్తిగా ఇంకిపోవటంతో నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలు పెడతారు. కాసేపటి తరువాత గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారుతూ పైకి చిమ్మి ముగ్గురు సోదరులపై పడింది. వెంటనే ఆ ముగ్గురి అవిటితనం పోతుంది. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తొందరగా నూతి వద్దకు వచ్చి త్రవ్వడానికి ప్రయత్నించగా వారి ప్రయత్నం విఫలమవుతుంది. అప్పటికే వినాయక స్వామివారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవిస్తుంది. స్వామి విగ్రహం నుండి రక్తం కారటం ఆగకపోవటంతో గ్రామస్తులు స్వామిని ప్రార్థించి ఇక్కడ ఆలయం కట్టిస్తామని మొక్కుకోవటంతో రక్తం కారటం ఆగింది. స్వామికి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అని తమిళ పదంతో పిలిచేవారు. కాణి అంటే పావు ఎకరా మడిభూమి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. రాను రాను అది కాణిపాకంగా స్థిరపడింది. స్వామివారు ఇప్పటికీ ఆ బావిలోనే, నీటి మధ్యలోనే ఉన్నారు. ఆ బావిలోని నీరు ఇప్పటికీ ఒక్కసారి కూడా ఇంకిపోలేదు. స్వామివారి విగ్రహం ఆనాటి నుండి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. స్వామివారి చివరి భాగం ఇప్పటికీ ఎవ్వరూ చూడలేకపోయారు. మనకి దర్శనానికి కనిపించేది పైభాగం మాత్రమే. Do like, share and subscribe to our channel.